నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు దేశానికి చేసిన సేవలు నేటి తరానికి మార్గదర్శనీయం. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. గుండుగోళంలో ఎన్నికల ప్రచారం చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. కూటమి గెలిస్తే ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తీసేది లేదు. 4,000 రూపాయలు పెన్షన్గా ఇస్తాం. కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. ద్వారకా వెంకన్నను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దేవి. తమ తండ్రి కొట్టు సత్యనారాయణను గెలిపించాలంటూ ఇంటింటా ఎన్నికల ప్రచారం చేసిన ఆయన కుమారుడు బాలరాజేష్, కుమార్తె కంచెన్లు. స్వతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ సమాజ సేవ, దేశానికి చేసిన సేవా కార్యక్రమాలు మార్గదర్శనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ బాబు జగజ్జీవన్ జయంతి సందర్భంగా శుక్రవారం నివాళులు అర్పించారు. రూరల్ మండలం పడాల గ్రామంలో జరిగిన బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జగజ్జీవన్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ అధ్యక్షత వహించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల సముద్ధరణకు, వారి అభ్యున్నతికి జగజ్జీవన్ పాటుపడ్డారని, ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారని, మంత్రులుగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, కళింగ లక్ష్మణరావులు మాట్లాడారు. పడాల డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ యూత్ సంఘం అధ్యక్షులు గడ్డం నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఈరి కొండారత్నం, సెక్రటరీ పెనుమాక మోషన్, మాజీ సర్పంచి పులి గోపాలకృష్ణ, తాడేపూడి నియోజకవర్గ వైకాపా నాయకులు పాల్గొన్నారు. భారత రాజకీయ రంగాన్ని సుదీర్ఘకాలం ప్రభావితం చేసిన మహానుభావుడు. దేశ స్వాతంత్రోద్యమంలో చిన్న వయసులోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఆ మహాత్ముని అడుగుజాడల్లో నడుస్తూ మరి అన్ని రకాలుగా కూడా దేశ స్వాతంత్రంలో జైలుకు వెళ్ళటానికి కూడా వెనకాడని ధీరుడు. మన భారత స్వాతంత్రం ఏర్పడిన తర్వాత ఆయన చనిపోయే వరకు కూడా మంత్రి పదవిలోనే ఉంటూ ఒక గొప్ప పార్లమెంటేరియన్గా ఎన్నో అవార్డులు అందుకున్న మహానుభావుడు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్. ఆయన ఎంత గొప్పతనం ఏంటంటే ఆయన ఏ శాఖ నిర్వహించిన ఎక్కువగా ఆయన ఆహార వ్యవసాయ శాఖని ఎక్కువ కాలం నిర్వహించడం జరిగింది. అలాగే కార్మిక శాఖ నిర్వహించిన, రైల్వే శాఖ నిర్వహించిన, రక్షణ శాఖ నిర్వహించిన ఆయన ముద్ర ప్రస్ఫుటంగా ఆయన ముద్ర ఆ రాజకీయంలో బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకురావాలన్న తపన. అందరూ చదువుకోవాలి, చదువుకుంటేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచన. మరి నిమ్న జాతులు, బడుగు బలహీన వర్గాల వారికి ఏ రకంగా అయినా సరే ఆదుకోవాలనే తపన ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పూర్తిగా ఆహార భద్రత కోసం అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలో కానీ, శాస్త్రి గారి మంత్రివర్గంలో కానీ, ఇందిరాగాంధీ గారి మంత్రివర్గంలో కానీ అత్యంత మరి వాళ్ళకి ఒక ఆయన పక్కనుంటే ఒక అండా ఉన్నట్టుగా ఆ నాయకులందరూ కూడా భావించిన సమర్థుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. అటువంటి మహనీయుడు పుట్టినరోజు వాళ్ళ. మరి ఆయన వారసురాలుగా శ్రీమతి మీరా కుమార్ గారు కూడా మరి భారత రాజకీయాల్లో ఒక మంచి మహిళా స్పీకర్గా పేరు తెచ్చుకుని
ఆవిడ కూడా తండ్రి బాటనే అనుసరించిన సందర్భం. ఇవాళ బాబు జగజీవన్ రామ్ గారు మనకి ఆదర్శప్రాయుడు అయ్యాడంటే ఈ బడుగు బలహీన వర్గాల వారికి ఆయన చేసిన సేవ కానీ వాళ్ళని పైకి తీసుకురావాలన్న తపనతో ఆయన తీసుకున్న అనేక సాహసోపేతమైన నిర్ణయాలు కానీ దాని ద్వారా వాళ్ళలో మనం ఒక చైతన్యవంతంగా ఇంత కాలమైనా మనం ఆయన గుర్తుపెట్టుకుని ఇవాళ మన యువత అంతా కూడా బాబు జగజీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాల్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా బాబు జగజీవన్ రామ్ గారు ఇప్పటికీ కూడా జీవించే ఉన్నారన్న సత్యాన్ని మనం అందరూ కూడా గ్రహించాలి. ప్రతి ఒక్కరూ మరి ఆయన అడుగుజాడలో నడవాలి. ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించిన సోదరులందరికీ నేను మనవి చేస్తున్నాను, మనలో ఐకమత్యం ఉండాలి. ఎవరొకళ్ళు మన మధ్య విభేదాలు సృష్టించే పరిస్థితి ఎవరు తీసుకొచ్చినా దాన్ని మనం ఖండించాలి. ఎస్సీల్లోనే మనం విభేదాలు సృష్టించే కార్యక్రమం ఎవరన్నా చేస్తే దయచేసి అటువంటి ఏం పట్టించుకోవద్దని ఇరు వర్గాల వారికి కూడా నేను నా ఆత్మీయులుగా, నాకు ఆత్మ బంధువులుగా నన్ను ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుని నన్ను ముందుకు సాగించడానికి నా విజయం కోసం ఎప్పటి నుంచి పాటుపడుతున్నారు అందరికీ నేను మనవి చేసేది మీరందరూ ఐకమత్యంగా కలిసి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మనం ఎలక్షన్ కోడ్లో ఎన్నికల ప్రసంగం చేయకూడదనే పరిస్థితి ఉన్నప్పుడు మనం దీన్ని ఎన్నికల ప్రసంగం కాకుండా ఒక ఆత్మీయ సమావేశంగా, ఒక ఆత్మబంధువు యొక్క పుట్టినరోజు వేడుకని మనం ఇంత ఆత్మీయతతోటి సోదరభావంతో ఒక ఐకమత్యంగా జరుపుకునే పండగది. బాబు జగజీవన్ రావు గారు కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, ఈ యొక్క భారతదేశంలో నిమ్మన జాతులు అందరికీ కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఒకరు భారత రాజ్యాంగంలో పేదలందరికీ కూడా, నిమ్న జాతులందరికీ కూడా వారి యొక్క భావితరాల్లో ఎలాగుండాలి అన్న దాని మీద రాజ్యాంగంలో రచిస్తే గవర్నమెంట్లో ఉండి ఆనాడు నెహ్రూ గారు తాత్కాలికమైన గవర్నమెంట్లో కార్మిక శాఖ మంత్రిగా చేయడం జరిగింది మన జగజీవన్ రావు గారు. కార్మిక శాఖగా చేస్తూనే భారతదేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా కార్మికుల యొక్క కష్ట సుఖాలను తెలిసినటువంటి నాయకుడు కాబట్టి ఆనాడు నెహ్రూ గారి క్యాబినెట్లో మొట్టమొదటిసారిగా కార్మిక శాఖ చేయడం జరిగింది. అతి చిన్న వయసులోనే బాగా చదువుకొని బీహార్ అనేటువంటి రాష్ట్రంలో ససారంలో జన్మించి ససారంలోనే విద్యాభ్యాసం, అదే రకంగా బీఎస్సీ చేసి గ్రాడ్యుయేట్ చేసి అన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత అతి చిన్న వయసులోనే కౌన్సిలింగ్ కూడా ఎన్నిక కాబడ్డాడు. ఆ తర్వాత ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరితో పాటు ఈ దేశానికి ఆంగ్లేయుల నుండి విముక్తి కలిగించడానికి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు జగజీవన్ రావు గారు. ఆ విధంగానే జగజీవన్ రావు గారు స్టార్టింగ్ నుంచి కూడా 86లో చనిపోయే వరకు కూడా పార్లమెంట్ సభ్యుడిగానే చనిపోవడం జరిగింది. ఈ యొక్క భారతదేశ చరిత్రలో ఓటమి ఎరిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగజీవన్ రావు గారు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి గవర్నమెంట్లోనూ ఉండి, ఆనాడు నెహ్రూ గారి గవర్నమెంట్ కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, ఆ తర్వాత ఇందిరాగాంధీ గవర్నమెంట్లో కానివ్వండి, ఏ గవర్నమెంట్లో అయినా సరే జగజీవన్ రావు గారు మంత్రిగా ఉన్నారు. కార్మిక శాఖ మంత్రిగా కానివ్వండి, వ్యవసాయ శాఖ మంత్రిగా కానివ్వండి, పౌర సరఫరాల శాఖను కూడా ముందు క్రియేట్ చేసి ఈ భారతదేశంలో పేదలందరికీ కూడా ఆహార భద్రతని కల్పించినటువంటి వ్యక్తి జగజీవన్ రావు గారు. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి. మనం ఈ దేశంలో 3 పేర్లు మనం ప్రతి ఏప్రిల్ పండుగ జరుపుకుంటూ ఉంటాం. ఏప్రిల్ 5న బాబు జగజీవన్ రావు గారిది, అదేవిధంగా 12వ తారీఖున జ్యోతిబా పూలే, 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఈ ముగ్గురు కూడా దళితులకి సంబంధించిన విషయంలో కానీ ఈ భారతదేశంలో అట్టడుగు వర్గాలు ఏ విధంగా ఉండాలి, వారి జీవితాలకు త్యాగం చేస్తూ వాళ్ళకి ఒక సమాజంలో ఒక గుర్తింపు అంటూ ఇచ్చారంటే ఈ ముగ్గురు వ్యక్తులు. ఈ ముగ్గురు వ్యక్తులు ఈ జాతికే కాదు ఈ సమాజంలో ఉన్న అనేక వర్గాలకు కూడా దారి చూపించినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు. బాబు జగజీవన్ రావు గారు మన దేశ ఉపప్రధానిగా పనిచేయడమే కాదు, ఈ దేశంలో అదే వ్యవసాయ రంగానికి కానీ, రైల్వే రంగానికి సంబంధించి కానీ,
అదేవిధంగా మన రైల్వేలో అనేక ఉద్యోగాలు ఈ రోజున మనం చేస్తున్నారంటే అది మన బాబు జగజ్జీవన్ రామ్. అదేవిధంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం, అదేవిధంగా ఆయన స్వాతంత్ర సమరయోధుడు కూడా, ఆయన జైలుకి కూడా జీవితం స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం కూడా గడిపాడు. మరి భారత జాతికే కాదు మనందరి జనులకి ఈ రోజున ఎంతో పర్వదినం. ఆయన మన హక్కుల కోసం, మన బడుగులో, మన బలహీన వర్గాల, మన అణగారిన హక్కుల కోసం నిరంతరంగా శ్రమించి ఈ భారత ఉప ప్రధానిగా పీఠమెక్కినటువంటి మహానాయకుడు బాబు జగజ్జీవన్ రామ్. మరి అంబేద్కర్ సమకాలికుడుగా, ఆనాడు నెహ్రూ ప్రభుత్వంలో నెహ్రూ సమకాలికుడుగా కూడా పనిచేసినటువంటి నాయకుడు. ఎక్కడ ఏ నాయకత్వం ఉన్నా భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన ప్రజల కోసం నిరంతరం శ్రమించినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడికి ఈ రోజున మన ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి నివాళులు అర్పించడం మనం గర్వించదగ్గ విషయం. ఈవేళ ఏదైతే ఆశించినారో మన జగజ్జీవన్ రామ్ గారు, అదే ఆశయాన్ని ఈవేళ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ ఉన్నారు. గురువారం సాయంత్రం భీమడోలు మండలం గుండుగొండలో ఉంగుటూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక వైకాపా శ్రేణులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే వాసుబాబు ఇంటింటికి తిరుగుతూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని కోరారు. 1 ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, 2వ ఓటు ఎంపీ అభ్యర్థి అయిన కారుమూరి సునీల్ యాదవ్కు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ వైసీపీ అధ్యక్షులు ముదుండి సూర్యనారాయణరాజు, మండల వైసీపీ అధ్యక్షులు రావుపాటి సత్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తారు? పెంటపాడు గ్రామంలో 5వ రోజుగా గురువారం రాత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపును కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పెంటపాడు బీసీ కాలనీలో ఎన్నికల ప్రచారం జరిగింది. తాము గెలిస్తే ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు కూడా తమ మిత్రుడికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో, దేశంలో సమర్థ పాలన కోసం కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని అన్నారు. ప్రచారంలో దాసరి అప్పన్న, నల్లమిల్లి చినగోపిరెడ్డి, పాతూరు రాంప్రసాద్ చౌదరి, పుల్లాబాబి, అడపా ప్రసాద్, దత్తుప్రసాద్, చాపల రమేష్, అడబాల మురళి, బి ముఖేష్, కసిరెడ్డి మధులత, ఇమ్మంది బెనర్జీ, మారిశెట్టి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. చూడాలి శవాల మీద వ్యాపారం చేయగల సమర్థుడు ఎవరిని ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మొట్టమొదటి ఎలక్షన్కి ఆయన ఏమన్నాడు, మా నాన్న చనిపోయాడు నాకు ఓటేయండి. రెండోసారి ఏమన్నాడు ఆయన, మా బాబాయ్ చనిపోయాడు నాకు ఓటేయండి. సరే ఇంకొకసారి ఏంటి ఏం చేశారు, కోడికత్తితో డ్రామా ఆడిని ముద్దాయిగా లేని వ్యక్తిని, అనుమానితమైన వ్యక్తిని, అటెంప్ట్ చేసిన వ్యక్తిని 5 సంవత్సరాల పాటు లోన్ నుంచి
అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసులో ముద్దాయిగా సిబిఐ పెడితే అతను అరెస్ట్ చేయకుండా పక్కన పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సరే, కొత్త స్లోగన్ ఏంటంటే ఇప్పుడు వృద్ధులు చనిపోయి ఎవరో చనిపోతాం కావాలి వాళ్ళకి. ఎందుకంటే శవాల మీద వ్యాపారం చేసిన అలవాటైన పార్టీ అంటే వైసీపీ పార్టీ. నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు, నీ అనుచరులు నీ బంధువులంతా సిఎస్ఎల్గా ఉన్నారు. ఇవాళ సీఎం పేషి అంతా నీ మనుషులే. ఇవాళ పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిదే తప్ప చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, బీజేపీ పార్టీ కాదని విషయం ప్రజలు తెలుసుకోండి. ఇవాళ వాలంటరీ వ్యవస్థ ద్వారా మీరిస్తే మేము కూడా సచివాలయాలు ఉంటే, మున్సిపల్ కార్యాలయాలు ఉంటే, పంచాయతీ ఆఫీసులు ఉంటే అక్కడికి కేకేసి భోజనం పెట్టి వృద్ధులకి పెన్షన్ ఇచ్చిన సందర్భం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఇంట్లో బయట ఇంటికి వెళ్ళి కూడా ఇచ్చిన సందర్భాలు మీకు కావాలంటే ఫోటోతో సహా చూపిస్తాం. ఇవాళ ఏదో మీరు ఉద్ధరించేసినట్టు దాన్ని ఏదో ఆయన అడ్డుకున్నట్టు ఒక రికార్డు ప్లే చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత గొప్ప యాక్టర్ ఇంకెక్కడ ప్రపంచంలో ఉన్నాడు. కారులో వెళ్ళిపోతూ ఉన్నాడు, ఒక్కడిని కింద పడుకోబెట్టాడు, బస్సు ఆపి వెంటనే దిగిపోయాడు, అక్కడ ఫోటో తీసుకున్నారు. ఆయన చేసింది ఏమీ లేదు, దిగి చూసేస్తామే. అలాంటి ట్రిక్లన్నీ రేపు నుంచి జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగమే వాళ్ళ పెన్షన్లు. ఆల్టర్నేటివ్ ఎలా అరేంజ్ చేయాలి? మీ గృహసారథులు, మీ వాలంటీర్లు పక్కన పెడితే సచివాలయాలు ఉన్నాయి, మున్సిపల్ ఆఫీసులు ఉన్నాయి, పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి. ఈ అధికారులంతా ఏం చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం. మీరు వాళ్ళ ద్వారా పేదలకు పెన్షన్ ఉండే, మేము పెన్షన్ వద్దంటే మమ్మల్ని మీరు తిట్టండి. మేము కూడా ఎవరైనా వృద్ధులుంటే ఇంటికి వెళ్ళి ఇవ్వాలి. లేదు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకులో అకౌంట్ లేని వ్యక్తి ఎవరు లేరు, ఓ బటన్ నొక్కుండా వాళ్ళు డబ్బు వెళ్ళిపోతాయి. సరే, ఆ బ్యాంకు కూడా వెళ్ళలేని వ్యక్తులు ఉంటే ఇంటికి పంపిద్దాం. బ్యాంక్ అంటే మీ అకౌంట్, మీ ఆస్తి, మీ తదనంతరం మీ పిల్లలకే చెందుద్ది. దాంట్లో తీసుకోవచ్చు కదా. ఇదేదో పెద్ద ఉద్ధరించేసినట్టు, పెద్ద ఏదో చేసినట్టు వీళ్ళు అయ్యబాబు వాలంటీర్లు లేక 80 మంది చనిపోయారు. ఈ సావుకు బాధ్యత పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏ వ్యక్తినంటే ఆ పాపం మీదే. ఈ ప్రతిపక్షాలు కానీ ఇక్కడ ఉన్న మిత్రపక్షాలు కానీ ఎక్కడా కూడా ఎవరో కూడా వాళ్ళకి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వడానికి వీలు లేదని చెప్పిన సంఘటనలు లేవు. కావాలని నువ్వు డబ్బులు నీ దగ్గర లేకోకుండా డబ్బులు వచ్చేదాకా 4వ తారీఖు దాకా డ్రామాలాడి ఈవేళ వాళ్ళ చనిపోయారు వీళ్ళ చనిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటాం. చూస్తూ ఉంటే నువ్వు ఇందులో కుట్రలో భాగంగా మరి ఈ పరిణామం క్లియర్ గా కనపడతా ఉంది. ప్రజలకి వాస్తవాలన్నీ తెలుసు. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈ 66 లక్షల పెన్షన్లు దాంట్లో అందరూ నాకే వేసేస్తారు, అలాగే నాకు హైప్ ఎక్కువైపోయిందని ప్రచారం చేసుకుంటానికి చేస్తున్నాడు. ఈవేళ 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయల దాకా తీసుకెళ్లిన ఘనత ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నువ్వు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే చంద్రబాబు నాయుడు గారు మరి 3000 నేను నెగ్గితే అంటేనే ఇస్తానన్నా. ప్రజలు ఆశీర్వదించా. ఇప్పుడు కూడా నేను నెగ్గితే 4000 రూపాయల పెన్షన్. అదే బీసీ మహిళలందరికీ కూడా 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇచ్చే పథకాన్ని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రూపొందించిన పరిస్థితి. నువ్వు ఏదో చెప్పేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నావేమో, అది నమ్మే పరిస్థితి లేదు. ఓటమి అధికారంలోకి రాగానే 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కట్టడం ఖాయం. ఈ పెంటపాటిని మున్సిపాలిటీలో కల్పించి మీ అందరికి దాహత్తిని కూడా మున్సిపల్ వాటర్ తోటి తీర్చడం ఖాయం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి పెంటపాడు గ్రామం అభివృద్ధికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తూ నా మిత్రుడిని పెద్ద మెజార్టీ తోటి ఈ జిల్లాలో ఎక్కడా లేని విధంగా పెద్ద మెజార్టీ తోటి గెలిపించవలసిందిగా ఈ పెంటపాడు గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం 2014-19లో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకెళ్లి దేశ పటంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయినా సరే ఆర్థిక అభివృద్ధి సాధిస్తుందని పేరు తెచ్చుకున్న సందర్భం. అటువంటి దాన్ని 2019లో ఇప్పుడున్న ప్రజాప్రతినిధి ఎక్కి 24 లోపల ఈ ఆంధ్ర రాష్ట్రం దివాలా దౌర్యానికి తీసుకురావడం జరిగింది. ఎప్పుడు పోలవరం చంద్రబాబు నాయుడు పోలవరం అయిపోయింది అన్న దాన్ని ఈయన వచ్చిన తర్వాత ఎక్కడున్నారా ఎక్కడ ఉన్నట్టు 5 ఏళ్ళు దాన్ని ముట్టుకోలేదు.
అలాగే మిగతా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడా కూడా జల ప్రాజెక్టులు ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అలాగే భారత ప్రభుత్వంలో మోడీ గారు ఇచ్చిన 1,80,000 కోట్లు ఇవన్నీ ఏమైపోయినో తెలియదు. 2 లక్షల కోట్లు మాత్రం పట్టణంలోకి పంపేశాడంటాడు ఆయన. మరి మిగతా డబ్బు ఎవరి జేబులోకి వెళ్ళింది, ఎక్కడ ఉంది తెలుసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు 1వ తారీఖు పెన్షన్కి వంకెట్టి వాళ్ళ కార్యకర్తలే మనుషుల్ని మంచాల మీద వేసుకుని మీడియా ఫోటోలు తీసి దాన్ని ఒక పబ్లిసిటీ చేసుకునే విధంగా దాంతో డబ్బు లేక ఏదో ఒక వంకెట్టి పెన్షన్దారుని ఇబ్బంది పెట్టి ఈ కూటమి చెడ్డ పేరు తేవాలని ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం అనవసర రథం చేస్తుంది. ఇంత అయోమయ ప్రజలు పడేసే విధంగా వెళ్తున్న ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. మీ 2 ఓట్లు, ఒకటి కమలానికి, ఒకటి గ్లాసు పూర్తి చేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని. పెంటపాడు గ్రామంలో 5వ రోజు ప్రతి ఇంటికి వెళ్లి 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటి దగ్గర కూడా ఘన స్వాగతం పలికి మీకే మా ఓటు, మీదే విజయం అని చెప్పని చెబుతుంటే అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ఈరోజు ప్రభుత్వం పెన్షన్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఇమ్మంటే ఇవ్వకుండా సచివాలయం చెప్పని రమ్మని చెప్పని మైక్ అనౌన్స్మెంట్ చెప్పారు. కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఇక్కడ కానీ పేద ప్రజల్ని, వృద్ధుల్ని అక్కడికి ఇక్కడికి తిప్పి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రభుత్వం కావాలని ఈ 3 పార్టీలని దుష్ప్రచారం చేయడానికి కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కరోనా సమయంలో బ్రాందీ షాపుల దగ్గర టీచర్లు కూడా పెట్టి మద్య అమ్మకాలు చేయించిన ఈ ప్రభుత్వం ఈ రోజు ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేకపోయే కారణం కాదు, కావాలని ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్షాల మీద బరువు జల్లాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించారు. రాబోయే కాలంలో 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించి అందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుచుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మన తాతాజీ గారు, అలాగే మన బాబ్జీ గారు ముగ్గురు కలిపి తిరుగుతుంటే ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఎక్కడైనా అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేసే నాయకులకి ఎక్కడైనా మంచి పేరుంటది, మంచి ప్లేస్ ఉంటుందని. ఎందుకంటే అధికారం లేకపోయినా రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడి మన బాబ్జీ గారు అయితే, బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే మన నియోజకవర్గంలో సుమారు 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఇలాంటి నాయకులు మనం ఎన్నుకోకపోతే తప్పు చేసినట్టే. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం గురించి, పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో గత 4 సంవత్సరాలుగా ఏప్రిల్ 1 తారీఖున ఏ రోజైనా మీరు పెన్షన్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం కాబట్టి మీరు ఏప్రిల్ 1 తర్వాత 4 రోజులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ మూల గవర్నమెంట్ ప్రతిపక్షాల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు మీద నడుతున్నారు. కానీ ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేస్తారు అనేది. కనుక ఈ ఎలక్షన్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తన కుటుంబ సభ్యులతో శుక్రవారం స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా స్థానిక వైష్ణవి ఫంక్షన్ హాల్లో పురంధేశ్వరి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు అందరూ మార్పును కోరుకుంటున్నారని, మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో మార్పు ఫలితం కనిపిస్తుందన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల డ్యూటీ వేస్తే భక్తులు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అమ్మాయిలు
వారి ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరికీ ఉండాలి. అదేవిధంగా కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కూటమి అభ్యర్థులకు అందరికీ ఉండాలి అని చెప్పి నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మార్పును ఆకాంక్షిస్తున్నారు. ఆ మార్పు మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఆ మార్పు వస్తుంది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాము. ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఈ కూటమి ఏదైతే నిలబడిందో ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించిన అటు దేశాభివృద్ధిని ఆకాంక్షించిన ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ కూడా ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా ఎండోమెంట్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎలక్షన్ విధిలోకి వాడుకోవాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పుడు మనందరికీ తెలుసు ఉత్తరాయణం వచ్చింది. ఉత్తరాయణ సందర్భంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి. మరి వీరందరినీ తీసుకెళ్లి ఎలక్షన్ డ్యూటీలో పెట్టినట్లయితే కనుక భక్తులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని దృష్టిలో తీసుకుని ఎవరైతే ఎండోమెంట్ సిబ్బంది ఉన్నారో వారిని ఎలక్షన్ విధులకి వాడకుండా ఊళ్ళో భక్తులు ఎవరైతే వస్తారో వారికి అన్ని సదుపాయాలు సమకూర్చడానికి వారి సేవలు గుళ్లలో వినియోగించుకోవాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. మా నాన్నను గెలిపించండి అంటూ ఉప ముఖ్యమంత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ కుమారుడు కొట్టు బాలరాజేష్ కుమార్తె కంచెన్లు గురువారం సాయంత్రం పట్టణంలోని 1, 2, 3 వార్డులలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి తన తండ్రి తాడేపూడెం పట్టణాలకు చేసిన అభివృద్ధి, శాంతి భద్రతలకు, రౌడీయిజం నిర్మూలనకు చేసిన కృషిని, జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమాన్ని చూసి తిరిగి మా నాన్నను గెలిపించండి అని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. గణేష్ నగర్, అగ్గిపెట్టెల కాలనీ, వేకర్స్ కాలనీ, వానపల్లిగూడెంలలో ఎన్నికల ప్రచారం చేయగా వారి వెంట 1వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కొలకులూరు ధర్మరాజు, వైసీపీ జిల్లా కార్యదర్శి దెంటకుర్తి లీలావతి, తాడిపర్తి రజని, 2వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పసమట్ల సావిత్రి, వార్డు ఇన్ఛార్జీలు అడ్డాల నరసింహారావు, చామన సూర్యచంద్రరావు, పలువురు మహిళలు పాల్గొన్నారు. మీరు ఇప్పుడు ఓట్లు వేరే పార్టీకి వెళ్ళకూడదు. ఆడోళ్ళు కదా కంచినే. సార్ అందరూ ఇలా చూడండి ఒకసారి. ఇలా ప్రజలకి ఏదో చేయాలని మా నాన్నగారు ముందుకు వస్తున్నారు. అది ఎప్పటి నుంచో ఆయన చాలా కష్టపడుతున్నారు. మీ అందరికీ తెలుసు తాడేపల్లిగూడెంలో ఆయన ఎప్పుడు పదవుల్లో ఉన్నా కానీ ఆ టర్మ్ మొత్తం రౌడీయిజం, గూండాయిజం అలాంటిది ఏమీ లేకుండా శాంతి భద్రతతో చాలా బాగుండేది. ఇప్పుడు అదే ఈ 5 సంవత్సరాలు కూడా అలాగే బాగా కంట్రోల్ చేశారు. మీ అందరూ తాడేపల్లిగూడెంలో మీరు అందరూ ఒకటే ఆలోచించుకోవాలి. నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారు కానీ వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ బయట చెప్పకపోయినా మీ అందరికీ తెలుసు ఆడవాళ్ళ భద్రత ఉండదు. మనకి ఊరికి తాడేపల్లిగూడెంకి డెవలప్మెంట్ ముఖ్యం. సినిమా వాడు ఇవాళ ఏదో మాట్లాడతాడో, స్క్రిప్ట్ ఇస్తే మళ్ళీ రేపు ఏం మాట్లాడతాడో తెలియదు. నా క్యాండిడేట్ పీకే బాబు ఏం పీకుతాడో ఏమో తెలియదు. కానీ మనకి మంచి లీడర్ ఉంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఈ కాన్స్టిట్యున్సీకి ఉప ముఖ్యమంత్రి ఫస్ట్ టైం అయ్యారు. అది మనం నిలబెట్టుకోవాలి. మళ్ళీ నెగ్గితే మళ్ళీ మినిస్టర్ అవుతారు. మనకి అభివృద్ధి చాలా జరుగుద్ది 5 సంవత్సరాలు. వచ్చే 5 సంవత్సరాల్లో మీరు అందరూ ఆలోచించుకుని మన గుడూన్ డెవలప్మెంట్ ముఖ్యం. మనకి మన ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మా నాన్నగారిని గెలిపించండి. నర్సపూర్ ఎంపీ గారు బాలగారు ఉన్నారు. ఆవిడకి కూడా మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆవిడని కూడా గెలిపిస్తే మనం అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మనం ఏం కావాలనేది శాసిస్తే తెచ్చుకోవచ్చు. మన ఎంపీ స్ట్రెంత్ బాగుంటాయి. మీరు అందరూ ఆలోచించుకోండి. నిన్న ఈరోజు 1వ వార్డు తిరుగుతున్నాము. ముఖ్యంగా మహిళలు ఇక్కడ అందరూ పెద్దవాళ్ళందరూ గతంలో ఉన్న ఇన్సిడెంట్స్ కొన్ని చెప్తున్నారు. నేను అప్పుడు చిన్నదాన్ని, కొంతమంది కొబ్బరి తోటలో ఉన్నప్పుడు కూడా చాలామంది కత్తులు ఎత్తి పరిగెట్టి మర్డర్లే జరిగింది. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు సిచ్యువేషన్ ఆలోచించుకుంటే చాలా మనకి లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు డాడీ అని చెప్తున్నారు. ఈరోజు నాతో కొంతమంది మహిళలు వచ్చారు. అందరూ వైసీపీలో జాయిన్ అవ్వడానికి ముఖ్యంగా ఈరోజు అందరినీ కూడా మహిళలందరినీ జాయిన్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా 2 ఓట్లు ఇస్తారండి ప్రతి ఒక్కరికి. ఎంపీ, ఎమ్మెల్యే 2 కూడా ఫ్యాన్ గుర్తు ఓటే. 2 రోజులు బట్టి మా 1వ వార్డులో మా మినిస్టర్ గారు అబ్బాయి రాజేష్ గారు, అలాగే అమ్మాయి కాంచన గారు, మరి మా కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ఓటర్లని విజ్ఞప్తి చేయడం జరుగుతోంది.
2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ కేఎస్ఆర్ గారిని గెలిపించాలని కోరడం జరుగుతూ ఉంది. అలా వెళ్తూ ఉంటే గడప గడపకి మహిళలే ఎదురొచ్చి చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కేఎస్ఆర్ గారికి వేస్తామని. చాలా సంతోషంగా వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని చూస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళ అభిప్రాయం మాకు అర్థమవుతూ ఉంది. ఏదైతే జస్ట్ ఒక మహిళ, వృద్ధ మహిళ అంటుంది, నేను ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను నాన్న, ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని వయసులో చిన్నవాడు నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను, 10 కాలాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని. అలాగే మన తాడేపల్లిలో సమర్థవంతమైన నాయకుడిగా గత 30 సంవత్సరాలు బట్టి రాజకీయంలో ఈ ఊరు గురించి, ఈ ఊరు బాగోగుల గురించి చూస్తున్నటువంటి మా సత్యనారాయణ గారిని చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంది అని చెప్పి ఆ మహిళలు చెప్తూ ఉంటే మాకు చాలా ఆనందం కలుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును మాకే తెలియపరుస్తారని మాకు చాలా ధైర్యంగా, ఆనందంగా, భరోసాగా కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెండపాడు మండలం ఉమామహేశ్వరంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముదునూరు అరుంధతీయపేటలో గల జగజ్జీవన్ విగ్రహానికి ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దూరదర్శన్ ప్రసారాల తొలినాళ్ళలో 1985, 1995 ప్రాంతాల్లో తెలుగు వార్తలను చదివే రీడరుగా చిరపరిచితులు అయిన శాంతి స్వరూప్ మృతి చెందారు. టీవీలు కొత్తగా వచ్చిన రోజులలో కేవలం తెలుగులో దూరదర్శన్ ఛానల్ మాత్రమే వచ్చేది. అప్పటికి ప్రైవేట్ ఛానళ్లు ప్రవేశించలేదు. తెలుగు వార్తలను కేవలం దూరదర్శన్లో చూపేవారు. ఆ రోజులలో రీడరు శాంతి స్వరూప్ చదివే వార్తలు వినసొంపుగా ఉండేవి. చక్కటి గొంతు, స్వచ్ఛమైన భాష, అంతకు మించి వార్తకు సంబంధించిన హావభావాలు కూడా జోడించేవారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు మృతి చెందినప్పుడు ఆయన వార్తలు చదువుతున్నప్పుడు ముఖంలో విషాదం కనిపించేది. ఆ వార్తలను చదివే వ్యక్తిగా శాంతి స్వరూప్ తెలుగు ప్రేక్షకులకు ప్రజాదరణ పొందారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్,
కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. స్థానిక 30వ వార్డులోని చలంచర్లవారి వీధిలో శ్రీ మహాలక్ష్మి శ్రీనివాస సహిత శ్రీ కోదండ రామస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వేడుకగా జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎన్వి రమణారావు, శ్రీనివాస శేషావతారం నిర్వహణలో గత 4 రోజులుగా విగ్రహాలను పెట్టి అంకురారోహణ, క్షీర నివాసము, జలాదివాసము, పంచగవ్యాదివాసం జరగగా శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు, మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జడ్డు హరిబాబు, ములగాల రాంబాబు, సంపత్రావు కృష్ణారావు, కోవూరి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే మనకి గీతా మందిర్ రోడ్ అంటాం, ఇది చలంచర్ల వారి వీధిగా మనం ఇక్కడ పిలుచుకుంటాం. ఈ చలంచర్ల వారి వీధిలో ఎప్పటి నుంచో రామాలయం 72 సంవత్సరాల క్రితం ఇక్కడ పెద్దలందరూ కూడా, భక్తులందరూ కూడా నిర్మించారు. కానీ అప్పటి నుంచి కొంచెం ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేక, మరి ఆలయం అలా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడికి నేను గడప గడపకి తిరిగే రోజున ఇక్కడ పెద్దలు మన రమణరావు గారు, అలాగే మా అబ్బుల్ గారు, అంటే మాత్రం గారి కుమారుడు, మాకు మా పక్క ఇంటి సహవాసి అబ్బుల్ గారు, అలాగే పెద్దలు శేషావతారం గారు అందరూ వచ్చి ఈరోజు ఈ రామాలయాన్ని మనం పునర్నిర్మాణం చేస్తే బాగుంటుంది అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. వెంటనే మన CGF నిధుల నుంచి ₹1 శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మరి రమణరావు గారు, మరి బాబుల్ గారు, శేషావతారం గారు, ఇంకా ఇక్కడున్న భక్తులందరూ కూడా ముందుకు వచ్చి వారి కంట్రిబ్యూషన్ కూడా 33 లక్షలు కట్టడం జరిగింది. వెంటనే దాన్ని టెండర్ పిలిపించి పని మొదలుపెట్టించడం జరిగింది. అలాగే అర్చకులు కూడా పర్మనెంట్గా ఇక్కడ ఉండాలని, దానికి ఒక దూపదీప నైవేద్యం కూడా మనం ఇచ్చేలాగా, ఆ అర్చక క్వార్టర్ కూడా అదనంగా ఇంకొక ₹5 లక్షల కూడా ఇవ్వటం జరిగింది. ఏదేమైనా ఒక అద్భుతమైన దేవాలయాన్ని ఆ రామచంద్రుల వారు అసలు ఆ ఆలయంలో చూస్తూ, ఆ స్వామిని దర్శిస్తూ ఉంటే మరి తన్మయత్వం కలుగుతూ ఉంది. అలాగే పక్కన వెంకటేశ్వర స్వామి వారు, అలాగే మహాలక్ష్మి అమ్మవారు, చాలా మరి అద్భుతమైన దేవాలయం. ఈ దేవాలయానికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ స్వామి కరుణా కటాక్షాలు సమృద్ధిగా ఉంటాయి. ఇంతకు మించి మనం చెప్పడానికి ఇప్పుడు ఇది ఎలక్షన్ టైము, కానీ భక్తులందరికీ ఆ శ్రీరామచంద్రుల వారి కరుణా కటాక్షాలు, ఆ వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదాలు కూడా సమృద్ధిగా కలగాలని, ఆ స్వామిని దర్శించుకున్న వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా ఈ తాడేపల్లిగూడెంలో మరి అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి భవనంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు దూలం విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మల్లిడి గీతారెడ్డి, జాయింట్ సెక్రటరీ ఈ ఫరోజ్ బాబు, ఉపాధ్యక్షులు కంకట శ్రీనివాసరావు, కోశాధికారి పి రత్నదీప్, లైబ్రరీ సెక్రటరీ మద్దా శ్రీనిబాబు, కల్చరల్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీ నైనాల నారాయణస్వామి, కార్యవర్గ సభ్యులతో పాటు మాజీ ఏపీపీ సిరిగినీడి విజయకృష్ణ, సీనియర్ న్యాయవాదులు గొల్లపూడి ద్వారకానాథ్, డి ధర్మరాజు, కండవల్లి మణిరాజు తదితరులు పాల్గొన్నారు. జనానమస్క ఎన్నికబడ్డ
మా కార్యవర్గం ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఏ సంవత్సరం అయినా సరే 2 మహోన్నతుల యొక్క జయంతులు వస్తాయి మాకు. ఒకటి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఈరోజు, ఆయన మాజీ ఉప ప్రధాని. అటువంటి మహానాయకుల యొక్క జీవిత కథలను మనం తెలుసుకుని వారు అనుసరించిన మార్గాన్ని మనం కూడా చేయించడానికి ప్రయత్నం చేయాలి. ఈ జయంతుల అప్పుడు మనం ఆయనను స్మరించుకుని మనందరం కలిసి ఇలాగ సన్మానించుకోవడం కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు ఆయన యొక్క జయంతిని గుర్తించి మర్చిపోకుండా ఆయన జీవన విధానం ఎలా సాగింది, ఆయన నడవడిక ఎలా ఉంది, ఆయన అంత ఉన్నత స్థితికి ఎలా వెళ్ళగలిగారు అనే ఆలోచన సరళను మనం అవలంబించుకుని ఆ మార్గాన్ని అధిరోహించడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేది ఆయన కూడా మంచి మానవతా విలువలు కలిగిన వ్యక్తి. నెక్స్ట్ మనకు వచ్చే పండగది. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి న్యాయవాదికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు మాజీ ఉప ప్రధాని గారు, ఆయన ఏ శాఖలో చేసినా తనకంటూ ఒక ప్రత్యేకత అనేది నిలుపుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన నడవడికి కానీ, ఆయన కష్టం కానీ, ఆయన పడిన బాధలు కానీ అవన్నీ మనకు ఒక ఆదర్శంగా కావాలి. అంతేకాని మరి ముఖ్యంగా చేసేది ఏంటంటే బైలా ప్రకారంగా ఎవరైతే ఏదైతే మన కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాన్ని నిర్వహించండి. ప్రతి ఒక్కరు కార్యవర్గ సభ్యుడితో సహా ప్రతి ఒక్కరు కూడా ఒక బాడీ ఇది గౌరవంగా మనకి ఏకగ్రీవంగా ఇచ్చారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ చూస్తే నా కుటుంబంలో వాళ్ళు కూడా సహాయం చేసి నన్ను గద్దె ఎక్కించినారు. మీరు ఎప్పటికీ కూడా నేను తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్లో మీ కుటుంబంలో ఒక మనిషిని అనుకుని ఈ సంవత్సరం మా కార్యవర్గ కమిటీ సభ్యులందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ని అభివృద్ధి చేయాలని తప్పితే ఏ విధమైన దురుద్దేశంతో ఉన్నామని మీకు తెలియజేస్తున్నాను. తాడేపురం పురదేవత బడుసులమ్మ గుడిలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. కుంకుమ పూజలు జరిగాయి. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. బొలిసలమ్మ అమ్మవారికి ఇవాళ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఉదయం నుంచి విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగాయి. అలా అదేవిధంగా అమ్మవారికి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడు రాబోతున్న క్రోధినామ సంవత్సరానికి సంబంధించిన ఉత్సవ కార్యక్రమాలు రేపు శనివారం అనగా రేపు ఉదయం గోపూజతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 5 గంటలకి గోపూజతో పూజా కార్యక్రమం ప్రారంభమయ్యి ఉదయం 8 గంటలకి గరగన సంప్రోక్షణ కార్యక్రమం, తదనంతరం పట్టణ ఊరేగింపుగా ఆదివారం ఏమో పట్టణ ఊరేగింపు, శనివారం రేపు గరగల సంప్రోక్షణ అయిపోయిన తర్వాత అమ్మవారు పుట్టింటి పానుపు వేయడం జరుగుతుంది. తర్వాత ఉగాది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు కూడా మా యొక్క కార్యనిర్వహణాధికారి అయినటువంటి కార్యనిర్వహణాధికారి గారు ఈ సమస్త కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి నెరవేరుస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొంది తరించవలసిందిగా కోరుచున్నాము. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలాల్ బాబ్జీ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. జగజ్జీవన్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ దళిత నాయకులు సీలి వెంకటాచలం, పీతల సత్యనారాయణ, వీఆర్వీఎల్ నారాయణ, మురళి, దళాయి తిరుమలరావు, బాదంపూడి రామకృష్ణ, ఆరుగులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. మరి దళితులు అంటేనే అటు బిఆర్ అంబేద్కర్, ఇటు బాబు జగజ్జీవన్ రావు ఇద్దరు కూడా ఇవాళ కూడా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ మరి ఇవాళ కూడా గుర్తుపెట్టుకుంటున్నారంటే మరి ఆ రోజు వారు చేసిన సేవలు ఇన్ని సంవత్సరాలకే ఈ విధంగా ఉంటారో, ఇలా దళితులు ఈ విధంగా అనగారుతున్నారు అనే ఉద్దేశంతో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగాన్ని రచించి మరి ఆ రాజ్యాంగాన్ని
మన పార్లమెంట్లో ఎవరున్నారా అని చూస్తే మన బాబు జగజీవన్ రావు గారు ఆ రోజుని పార్లమెంట్కి వెళ్ళి ఈయన ఉప ప్రధానిగా ఉండి అలాగే రక్షణ మంత్రిగా ఉండి కార్మిక మంత్రిగా కూడా చేసి ఆయన ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి అమలు పరిచిన కాబట్టి ఈ రోజుని కూడా మరి దళితులంటే ఈ రోజు కూడా ఒక పేరుగా ఉన్నారంటే అందరూ కూడా మరి దీన్ని ఆలోచించవలసిన విషయం. 45 సంవత్సరాలు సుదీర్ఘ పార్లమెంటరీగా ఉండి ఆయన ఈ దేశ ప్రజలకు ఎనలేని సేవ చేశారు. ఓన్లీ దళితులకే కాక అన్ని వర్గాల వరకు ఆయన ఎన్నో ఈ సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అలాగే కార్మిక శాఖ అలాగే వివిధ శాఖలు ఎన్నో శాఖలు ఆయన వండి తీసుకొచ్చి ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు ఎనలేని సేవ చేశారు. ఆయన స్వతంత్ర సమరయోధులు. ఆయన కార్మికుల కోసం ఎన్నో చట్టాలు తీసుకొచ్చి కార్మికుల పని దినాలు కానీ అలాగే మహిళల కోసం ఆయా ప్రసవ దినాలు కానీ అలాగే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మహోన్నతమైన వ్యక్తి. అలాగే దళితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 15% పొందుపరిచిన రిజర్వేషన్ను ఈరోజు కూడా కొనసాగుతున్నదంటే ఆయన ఒక పార్లమెంటరీగా ఉండి దాన్ని ఇప్పటి వరకు కూడా కొనసాగే దిశగా ప్రయత్నం చేసింది ఆ మహానుభావుడు. మరి బాబు జగజీవన్ రావు గారు ఈ దేశానికి చేసిన సేవలు అనేకంగా ఉన్నాయి. ఈయన ఒక దళితులకే కాదు దేశ ప్రజలందరికీ కూడా అనేక సేవలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు కూడా స్వీకరించడం జరిగింది. ఈయన అనేక మంత్రి పదవులు స్వీకరించి ఆ పదవులకే వన్నీ తెచ్చిన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. హరిత విప్లవం పేరిట మరి స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేసి రైతుల కోసం ఎఫ్సీఐ గోడౌన్స్ కానీ అలాగే కార్మిక శాఖలో ఉండగా 12 గంటల పని విధానాన్ని తగ్గించి 8 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత బాబు జగజీవన్ రావు గారిది. ఆయన చేసిన సేవలు దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఈనాటి యువత కానీ మేమంతా కానీ ఆయన సేవలను కొనసాగిస్తూ వారిని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ ఈ నెల 9వ తేదీన ఉగాది పండుగ పురస్కరించుకుని స్థానిక ఏలూరు రోడ్లో గల శ్రీదేవి మహంకాళమ్మ గుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రత్యేక అలంకరణ జరుగుతాయని ఆలయ నిర్వాహకులు ఎగ్గి నాగబాబు తెలిపారు. భక్తులు ఉగాది రోజున పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9వ తేదీ అనగా మంగళవారం నాడు శ్రీ క్రోధీనామ సంవత్సరం ప్రారంభం సందర్భంగా నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని శ్రీ దేవి మహంకాళమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక అలంకరణలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు విశేషమైనటువంటి పూజలు కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ఏదైతే సంవత్సర ప్రారంభం నూతన సంవత్సరాది రోజున అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతూ ఆ రోజు వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కమిటీ వారిచే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి నూతన సంవత్సరాది రోజున శ్రీ దేవి మహంకాళమ్మవారి ఆశీస్సులు తీసుకుని సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయ కమిటీ తరపున కోరుకుంటున్నాం. తాడేపురం రూరల్ మండలం ముచ్చాలమ్మపురంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తెలుగుదేశం సీనియర్ నాయకులు తోటగోపిల ఆధ్వర్యంలో 33వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి అంబటి కృష్ణ జనసేన పార్టీలో చేరారు. అంబటి కృష్ణతో పాటుగా వైసీపీ సీనియర్ నాయకులు సత్య రాధాకృష్ణ, జవాది గణేష్, సత్య సత్యనారాయణ, సత్య వెంకట శివరావు, అన్నంనేడి యేసు, ఖైరం నాగబాబు తదితరులు జనసేనలో జాయిన్ అయ్యారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వర్ధనపల్లి కాశీ, అడపా ప్రసాద్, పుల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన చిన్న వెంకటరామయ్య, చాపల రమేష్, మద్దాల మణికుమార్, లక్ష్మీనాయుడు, దాగారపు నాగు తదితరులు పాల్గొన్నారు. అలాగే
మన కుటుంబంలో జనసేన కుటుంబం జగమంత కుటుంబంగా మార్చడానికి సహాయం చేసిన మీ అందరికి కూడా ఎప్పుడూ రుణపడి ఉంటాం. ప్రజా సంక్షేమం ధ్యేయంగా పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం. సొంత లాభం వదిలేసి మనకేం జరిగిందన్నది కాదు, మనం ప్రజానాయకులుగా ఉన్నప్పుడు ప్రజలకేం జరిగిందని ఆలోచించే వ్యక్తే ప్రజానాయకుడు. అలాగే ఈరోజు వైసీపీ పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ప్రజా సంక్షేమం లేదు. ఊరికి నవరత్నాలు అనే మత్తులో ప్రజలను తీసుకెళ్ళి డబ్బు ఎలా సంపాదించాలి పేద ప్రజల దగ్గర నుంచి ఆలోచించిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ సంపాదనే జయంగా బతుకున్నటువంటి వైసీపీ నాయకులకి విసుగు చెంది ఇవాళ అన్ని వార్డు ఇన్ఛార్జీలు అందరూ అన్ని విలేజ్ల నుంచి ఎంపీటీసీ నెగ్గినోళ్ళు కూడా ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు విలేజ్ల్లో చూసుకుంటే ఇవాళ మొత్తం నిర్వీర్యం చేశారు. ఏ విలేజ్లో కూడా సర్పంచ్ నిధులు లేవు, ఎక్కడ కూడా సిల్ట్ కూడా తీయట్లేదు, కనీసం మురికి వాసన. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొనసాగుతున్న పరిపాలనకి విసిగి వేసారి అందరూ కూడా ఇంకొక 5 సంవత్సరాలు కనుక ఇతను కనుక నెగ్గిస్తే ముఖ్యమంత్రిగా అతని పరిపాలన జరిగితే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. విలేజ్లన్నీ కనపడం, ఆ డబ్బులన్నీ వాళ్ళే లాగేసుకుంటారు, సర్పంచ్కి గెలిచిన అనవసరం అనే ఉద్దేశంతో మరి ఉన్న పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని వ్యతిరేకించే విధంగా ఇవాళ అందరూ కూడా వైసీపీ నాయకులే కాదు జనసేన పార్టీలోకి కొన్ని వేల మంది జాయిన్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అవుతున్నారు, ఎంపీలు కూడా జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పరిపాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రం ఏమవుతుంది, రాష్ట్రంలో మనం కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తుల విలువ తగ్గుతూ ఉంది. రేపు పొద్దున్న పిల్లలకు అన్యాయం జరుగుతుంది, ఒక జనరేషన్ నష్టపోద్ది. కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి. వాళ్ళ ఎమ్మెల్యేలు మారిస్తే లాభం జరగదు, ముఖ్యమంత్రిని మార్చాలి. ముఖ్యమంత్రికి ఎక్కడా కూడా ఎవరు ఓటేయకుండా ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు అన్ని చోట్ల రాష్ట్రం అంతా గెలిపించమని కోరుతాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసి మంచి పని తెలియజేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీ గురించి కూడా తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈరోజు మీ జనసేన కుటుంబంలోకి వచ్చిన రాధాకృష్ణ గారిని, అంబడికృష్ణ గారిని, అదేవిధంగా నీరదపురం చెందిన మేండి రామారావు గారు, జాలపతి నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జనసేన జెండా ఉమ్మడి కార్యాచరణలో భాగంగా జనసేన పార్టీని కూడా గెలిపించింది. సత్య రాధాకృష్ణ గారు, అలాగే తాడేపల్లిగూడెం పట్టణం 33వ వార్డు వైసీపీ పార్టీ ఇన్ఛార్జి అంబటి కృష్ణ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు కానీ ప్రజాహిత కార్యక్రమాలు కానీ ఆకర్షితులై బొలిశెట్టి శ్రీని గారు ఆధ్వర్యంలో ఇవాళ జనసేన పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళని ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారు కొడుగ్గా జగన్ మనస్తత్వం తెలిసినటువంటి ఎవరో కూడా ఆ పార్టీలో ఉండరు. అతను మట్టి, ఇసుక, లిక్కరు ఇటువంటి అన్నీ కూడా స్కాములు చేస్తూ ధనలాభమే సొంత లాభంగా నేను వైసీపీలోంచి వెళ్ళిపోతున్నా అంటే నీకు టికెట్ ఇవ్వకపోయినా నీకు సంపాదించుకునే అవకాశాలు నేను కల్పిస్తాను. నా సంపాదన గురించి రాజకీయంలో లేనండి, నేను వెళ్ళిపోతానని చెప్పి వచ్చాను. కొంతమంది నాయకులు ఉన్నారు వైసీపీ పార్టీలో. 2012లో నేను జగన్ పార్టీలో చేరుతున్నానంటే అదో పార్టీ, అదో సభ్యత్వం, దాంట్లో జాయిన్ అవుతాం అన్న వ్యక్తులే ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు. ఈ మాటలన్నీ కూడా ఎవరు నమ్మొద్దని రాబోయే రోజుల్లో మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం సంక్షేమం అలాగే పథకాలు అన్నీ కూడా కొనసాగుతాయి. ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు చేపడతారు. ఏదైతే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కానీ ఇలాంటి 6 పథకాలే కాదు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి కార్యక్రమాలు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి, వాళ్ళకి కావాల్సిన బ్యాంక్ లోన్స్ కూడా అరేంజ్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మంచి రోజులు వస్తాయి. ఇంకా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆరుగొల్లు, కొత్తూరులో కూడా వైసీపీ నుంచి జాయినింగ్లు ఉన్నాయి. వీళ్ళే కాదు 13వ తారీఖున 10వ తారీఖున
పట్టణంలోనూ వార్డుల్లోనూ గ్రామాల్లోనూ కూడా వలస వచ్చేస్తున్నారు. ముత్యాలంబాపురంలో మరి ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తాడేపూడి నియోజకవర్గ డైనమిక్ లీడర్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో మరి ఇవాళ జాయినింగ్లు జరుగుతున్నాయంటే మరి ఏదైతే పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆలోచనలు మరి ఆయన ఇచ్చే నినాదాన్ని బట్టి మరి ఇప్పుడు ప్రజల్లో ఒక సంచలనమైన తీర్పు రాబోతుంది. అదే కాకుండా తాడేపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఆయన 5 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజల్లో ఉండడం, ఏదైతే ఆయన ఎలక్షన్లో మరి ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల సమస్యల కోసం వాళ్ళు ఏదైతే ఆలోచించే కష్ట నష్టాల్లో కూడా ఆయన ఇంట్లో ఒక కొడుకుగా మారి వాళ్ళ సమస్యలను తీర్చే వ్యక్తిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఏ అవసరమైనా ముందు జ్ఞాపకం వచ్చే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. నేను వైఎస్ఆర్ పార్టీలోను దగ్గర 10 సంవత్సరాల నుంచి ఉన్నాను, పార్టీ పెట్టిన కాడి నుంచి. కానీ ఇప్పుడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసే విధానాల్లో ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని చేసేది కార్యక్రమంలో, అలాగే మన బొలిశెట్టి శ్రీను గారు గుడి కోసం చాలా చేశారు. కమిషన్ మన చైర్మన్గా ఉండగాను అవన్నీ పనులు చూసి వీళ్ళ డెవలప్మెంట్ చేస్తారో, మన గుడికి ఏదోటి మంచి పేరు తెస్తారని ఈ ఆశయాలు ఇవన్నీ మెచ్చుకుని నేను చేరటం జరిగింది. నన్ను మీ పార్టీలో జాయిన్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. నేను మాజీ సైనికుడిగా బోర్డర్లో ఎలా కష్టపడి పనిచేశానో ఈ పార్టీ కోసం జన సైనికుడిగా కూడా అలాగే కష్టపడతానండి. నేను ఎలాగైతే సైనికుడిగా పనిచేస్తున్నా జన సైనికుల్లో కూడా కష్టపడి పనిచేసి మన బొలిశెట్టి శ్రీను గారిని గెలిపించుకుందామండి, అభివృద్ధి చేసుకుందాం. చిలకంపాడు గ్రామ సమీపంలోని ముదునూరు శివారు అరుంధీదేపేటలో గల బాబు జగజ్జీవన్ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెదప్రోల వీరరాఘవులు, ఓబీసీ మోర్చా నాయకులు బాలకృష్ణ గౌడ్, పార్లమెంటు మీడియా ఇన్ఛార్జ్ నర్సే సోమేశ్వరరావు, పెంటపాడు మండల బీజేపీ అధ్యక్షులు దత్తుప్రసాద్, నియోజకవర్గ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కడకట్లకు చెందిన సీలు శ్రీను అనే యువకుడు అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మృతుని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్పర్సన్ ముప్పటి సంపత్ కుమార్, స్థానిక వైసీపీ నాయకులు సీలి వెంకటేశ్వరరావు, లంకా రాజశేఖర్, కోరపాటి వెంకటేశ్వరరావు, కడకట్ల అరుంధతి సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఆన్లైన్ బోర్డు తీసుకుంటే మీరు బాగా చదవండి. మీకోసం వచ్చారమ్మా, కార్యక్రమం కూడా ఆపేశారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకుని కడకట్లోని జగజ్జీవన్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు జగజ్జీవన్ చేసిన సేవలను కొనియాడారు. బాబు జగజ్జీవన్ రావు ఆ రోజున స్వతంత్ర సమరయోధుడు, మరి ప్రసిద్ధి చెందిన మరి రాజకీయవేత్త. ఆయన ఆ రోజుల్లోనే వెనకబడిన వర్గాల గురించి అంటరానితనం రూపుమాపాలని చెప్పి మరి ఆయన ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని ఆ రోజుల్లోనే బీహార్లో మరి ఒక సంస్థ స్థాపించి మరి అంటరానితనాన్ని నిర్మూలన కోసం మరి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో మరి మొదటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు. మనం ఆయన్ని మరి జయంతులు వర్ధంతులు కూడా చేయడమే కాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలను కూడా మనంతా యువత ఆ నిర్ణయాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి. తాడేపల్లిగూడెం రూరల్ మండలం చింతాడేపల్లి గ్రామంలో శుక్రవారం కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈ ప్రతిష్టా కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పెద్దాడేపల్లి సర్పంచ్ పోతల అన్నవరం, మాజీ ఎంపీపీ పరిమిరావు కుమార్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, జిల్లా కార్యదర్శి వడపల్లి సుబ్బరాజు తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
పెన్షన్ తీసుకోవడానికి మండుటెండల్లో బయటికెళ్లి మృతి చెందిన 31 మంది వృద్ధుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు హనుమంతరావు డిమాండ్ చేశారు. మే, జూన్ నెలలకు వృద్ధులు బయటకు రానియకుండా సచివాలయ, ప్రభుత్వ ఉద్యోగ సిబ్బందితో ఇంటి వద్దే పెన్షన్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ముత్యాలమ్మపురంలోని ముత్యాలమ్మ గుడిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో అమ్మవారికి వెండి చీర తయారీ నిమిత్తం జైహో పత్రికా వ్యవస్థాపకులు పైలు శ్రీనివాసరావు దంపతులు 10,000 రూపాయలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవస్థానం చైర్మన్ మాకా బాలాజీ విరాళం ఇచ్చిన పైలు శ్రీనును అభినందించారు. జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన ఆ పార్టీకి చెందిన బాలాజీ తన వెంట కోతిని తీసుకుని కూటమి విజయాన్ని కాంక్షిస్తూ నాగార్జున సాగర్ నుండి ఇచ్చాపురం వరకు బైక్ మీద ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం ఆయన తాడేపగూడెం చేరారు. బైక్ మీద వెనుక పెట్టె కట్టుకుని దానిపై కోతిని కూర్చోబెట్టుకుని బైక్పై తిరుగుతున్నారు. ఆయన తాడేపగూడెం వచ్చినప్పుడు టీసీసీ చిత్రీకరించింది. నోరు లేని జంతువులు కూడా అల్లాడిపోతున్నాయి, అడవులన్నీ అంతరించిపోతున్నాయి, ఆవులు, గేదెలు, పశువులన్నీ కబేళాలకు వెళ్ళిపోతున్నాయి. ముందు పసిపిల్లలు పాలు కూడా దొరకకుండా చేస్తున్నారు. రాముడికి భక్తుడు హనుమంతుడు ఎలాగో నేను పవన్ కళ్యాణ్కి ఒక భక్తుడు లాంటివాడిని. ఆయన కోసం నా ప్రాణ త్యాగాన్ని వెనకాడను. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం సమర్థవంతంగా అమలవ్వాలంటే మన హక్కులు మనం కాపాడుకోవాలన్నా, ఏది చేయాలన్నా నిజాయితీ పనులు గెలిపించండి. పోలవరం పూర్తవుతుంది, అటు అమరావతి పూర్తవుతుంది. ఏది చేసుకోవాలని, జాబ్ కావాలని, రావాలని, ఏది చేయాలని సమర్థులను ఎన్నుకుందాం. మీ విలువైన ఓటుని ఈసారి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి బలపరచాలని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి నా యాత్ర చేపట్టానండి. ప్రాణత్యాగానికైనా వెనకాడకుండా నేను రాష్ట్ర పర్యటన చేస్తున్నాను. నా మీద దాడి చేశారు చాలామంది, అయినా సరే 2-3 సార్లు దాడి చేశారు, అయినా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యాత్ర చేస్తున్నానండి. అందులో బాగా నేను వస్తుంటే తాడేపల్లిగూడెం ఆగాను. ఇవాళ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చాలా మంచి వ్యక్తి. ఇక్కడ ఎంపీ గారు, నర్సాపురం ఎంపీ గారు రాజు గారు చాలా ప్రజాసేవ చేయడానికే మన కోసం ముందుకొచ్చారు. అర్థం చేసుకుని ఈసారి మీ విలువైన ఓటు ముద్ర సైకిల్ గుర్తుకు వేయండి, గాజు వేయండి. బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. జనసేన, బీజేపీ ఐకమత్యాన్ని కూటమి బలపరచండి. స్థానిక తణుకు రోడ్లోని జవలపాలెంలో గల శ్రీ లలితాదేవి ఆలయంలో ప్రతి శుక్రవారం అన్న సమారాధనకి దాతలు ముందుకు రావాలని ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ శుక్రవారం అన్నదానంతో పాటు తాళ్లముందూరుపాడులో లక్ష్మీ సేవా సంఘం సభ్యులు లలితా పారాయణం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. 50 మంది విచ్చేసి అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ అన్నప్రసాదం కూడా ఎవరైనా దాతలు డొనేట్ చేసే దాతలు ఉంటే మాకు కమిటీ వారి తెలియపరిస్తే వారి పేరున ఆ రోజున అన్నం వితరణ జరుగుతుంది. పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, స్పెషల్ అకేషన్స్ ఉన్న రోజున తెలియపరిస్తే మీ చేతుల మీదుగా ఇక్కడ అన్నప్రసాద వితరణ చేయొచ్చు. ఇది చాలా పుణ్య కార్యక్రమం మా కమిటీ వారు తలపెట్టారు. ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈవేళ ముదునూరుపాడు లక్ష్మీ సేవా సంఘం వారు ఈవేళ లలిత చదివారు. 40 మంది దాకా వచ్చి చాలా అద్భుతంగా చదివారు. ఇటువంటి కార్యక్రమానికి ఎవరైనా వచ్చి ముందరగా తెలియపరిచి మాకు ఇక్కడ లలిత చదివితే వారికి ఆ రోజు భోజనాలు కూడా సదుపాయం కూడా ఏర్పాటు చేస్తాం. స్థానిక రామచంద్రపేటలో గల శ్రీ కృష్ణయోగి ధ్యాన భజన మందిరంలో శుక్రవారం స్వామివారికి వరప్రసాద్, ధనలక్ష్మి దంపతులు సౌజన్యంతో స్వామివారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చింతామణి దేవికి అష్టోత్తర కుంకుమ పూజలు జరిగాయి. సామూహిక భగవద్గీత పారాయణంతో దోళ్ళ పార్వతి, బొబ్బులి వెంకటలక్ష్మి, నక్కా రామలక్ష్మి, కొమ్మల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆలయ మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో భక్తులు ఏకాదశి, శుక్రవారం పూజలు జరుపుకున్నారు. డ్రైడే ఫ్రైడే సందర్భంగా ఉంగుటూరులో జరుగుతున్న డ్రైడే ఫ్రైడే వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాలను తాడేపూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆ ప్రాంత నివాసాలకు వెళ్లి పరిసరాలను శుభ్రంగా ఉంచడం వలన కాలానుగుణ వ్యాధులను నివారించుకోవచ్చని పేర్కొన్నారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులను వివరించారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. వైద్య ఉద్యోగుల బృందం ప్రజలతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ఎస్తేరు, ఆశా కార్యకర్తలు శ్యామల, లక్ష్మీకుమారి, దేవి తదితరులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం ఏంటంటే మీ గృహాల వద్దకు వచ్చి ఈ కంటైనర్స్ ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నారు, ఈ క్లీన్ చేసుకోకపోతే ఏ విధమైనటువంటి మనకి ఈ అదేంటి దోమల ద్వారా వచ్చే వ్యాధులు వస్తారు దాని గురించి వీళ్ళు వస్తూ ఉంటారు. ఇది ఏంటంటే కొబ్బరి పీస్ తోటి ఈ లోపల శుభ్రంగా చేసుకోకపోతే కనుక ఈ లోపల ఉంటాయి ఈ దోమలు పెట్టి నిల్వ చేసే కీటకజనిత ప్రదేశాలు. దీనివల్ల ఏంటంటే మనం అదేంటి వారం దాటిన తర్వాత చూస్తే కనుక ఇందులోనే గుడ్లు పెడతాయి. అవి మళ్ళీ పెద్దగా అయ్యి మనం కుడితే కనుక మరి మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ ఈ డిసీజులు వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే కనుక ఇవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. లోపల ఫ్రిడ్జ్లు కానీ ఉంటే కనుక అవి కూడా వెనకాల వేస్ట్ వాటర్ ఉంది కదా, దాన్ని కూడా తీసేసుకుని మీరు క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు తేలికపాటి జ్వరం అయినా సరే, ఏ జ్వరం అయినా సరే, మీ పక్కన సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్లో ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు, అవి ఉపయోగించుకోండి. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.